హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పుల్మేరాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ కాసరకాయ తాలింపు చేసి చూపిస్తున్నానండి. ఇందుకు కావాల్సినది ఫస్ట్ ఇవి కాసరకాయలు. నేను ఇలా పచ్చివి ఇటు సైడ్ కట్ చేసేసుకొని ఇలా చేసుకున్నానండి. నెక్స్ట్ నేను వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి జస్ట్ కుక్కర్లో ఒక్క విజిల్ రానిచ్చుకున్నాను. ఒక్క విజిల్ వస్తే చాలండి. ఇలా కుక్ చేసి పెట్టుకున్నాను. అలాగే నేను ఆనియన్స్ అనేది ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఎల్లిపాయలు, ఒట్టి కొబ్బరి, ఒట్టి కారం. నెక్స్ట్ నేను ఇలా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఎల్లిపాయలు, అలాగే ఒట్టి కొబ్బరి, అలాగే కారం, సరిపడేంత సాల్ట్, ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకోవాలి. చూడండి, కారం అంతా కూడా మనం ఇలా బాగా ముద్దగా చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ అంతా కూడా మగ్గాక మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదండి, ఈ కాసరకాయలు అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కాసరకాయలంతా కూడా యాడ్ చేసేసుకొని మనము ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక 2 minutes మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మనము 2 minutes ప్లేట్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, ఎల్లిపాయ కారం అనేది యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ మనకి కాసరకాయ తాలింపు అనేది రెడీ అవుతుంది. ఈ కాంబినేషన్ మనకి జొన్న రొట్టెకి కానీ జొన్న తప్పలింటికి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.